హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, వీడియోలో సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. దాదాపు 1800 వరకు వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. దాని వివరాలు కూడా నేను చెప్పడం జరిగిందండి. అయితే ఈ వీడియోలో మనము దాన్ని ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ వైజ్గా మనం తెలుసుకుందామండి. అదేవిధంగా ఫోటో అప్లోడ్ నుంచి లాస్ట్ ప్రింట్ తీసుకునే వరకు కూడా నేను క్లారిటీ అనేది చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు తీసుకొస్తూనే ఉంటాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో లభించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిస్టంలో వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన దానిలో క్లిక్ చేస్తే ఈ పేజీలోకి మీరు రావడం జరుగుతుంది. కొన్ని ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోగలరు. అయితే ఇక్కడ మాడిఫై అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉండదని ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఫస్ట్ మీరు కేర్ఫుల్గా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేయకుండా కొంచెం చూసి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్లై చేసే ముందు ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ జనరల్ క్యాండిడేట్ అదేవిధంగా ఓబీసీ మేల్ క్యాండిడేట్ వాళ్ళ అయితే ₹100 ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అనేది లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే న్యూ రిజిస్టర్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ యూనిట్, అదేవిధంగా సబ్ యూనిట్, అదేవిధంగా మీ ట్రేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే మీరు ఇవన్నీ చూసే ముందు ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. లేకపోతే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా మీరు చూస్తే కూడా అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మీ యూనిట్ దగ్గర ఇక్కడ కొన్ని యూనిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఖరగ్పూర్, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఆద్రా, రాంచీ, నెక్స్ట్ చూసుకుంటే చక్రధర్పూర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మీ ఏదో ఒక యూనిట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ సబ్ యూనిట్ అంటే దాంట్లో కొన్ని సబ్ యూనిట్ అనేది ఉండడం జరుగుతుందండి. దాంట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీ ట్రేడ్ వేకెన్సీ అనేది ఉందో లేదో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ వేకెన్సీ అనేది ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో మీ ట్రేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లోకి ఇక్కడ కంటిన్యూ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూడీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎస్ అని ఇక్కడ ఫిలప్ చేయాలి, లేకపోతే నో అని ఫిలప్ చేసినా సరిపోతుందండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఒకవేళ ఎస్ ఉంటే మీకు 40% కంటే ఎక్కువ పీడబ్ల్యూడీ పర్సంటేజ్ అనేది ఉందా అనేది ఇక్కడ చూసి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు కాకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఫిలప్ చేసే ముందు ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఓకే మీద నేను క్లిక్ చేస్తున్నానండి. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అయితే నెక్స్ట్ అనేది ఇలా రావడం జరుగుతుందండి. మీ యూనిట్, అదేవిధంగా సబ్ యూనిట్, అదేవిధంగా ట్రేడ్, అదేవిధంగా మీరు పీడబ్ల్యూడీయా కాదా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీద కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. కంటిన్యూ మీద అంటే నెక్స్ట్ పేజ్లోకి మనం తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అండి. అయితే ఇక్కడ మీ నేమ్ అనేది ఇక్కడ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మదర్ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అన్రిజర్వ్, అదేవిధంగా ఓబీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు చూసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎనీ ఫాలోయింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ లేకపోతే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ ఫాదర్ ఎవరైనా సర్వీస్లో ఉంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే నన్ను మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అది కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ చూసుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. లైన్ 1 దగ్గరికి మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్, అదేవిధంగా అదేవిధంగా లైన్ 2లో మీ మండల్ అలా ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సిటీ టౌన్ అనేది చూసుకుంటే మీ దగ్గరలో ఉన్న సిటీ టౌన్ లేకపోతే మీ విలేజ్ అనేది కూడా ఫిలప్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పోస్ట్ ఆఫీస్ అనేది నేమ్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ ఇస్తే సేమ్ అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే వేరు ఉంటే వేరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఇచ్చిన తర్వాత మీ 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే 10th క్లాస్ అనేది ఇక్కడ మీ రూల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారనేది ఇక్కడ చూసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదేవిధంగా స్పెసిఫికేషన్ బోర్డ్ అంటే మీ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత మార్క్ ఆప్టిమమ్ అంటే మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్ అంటే టోటల్ మీకు 10thలో ఎంత మార్క్స్ ఉన్నాయో అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది.
ఫిలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేది ఇక్కడ పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ ఇయర్ అనేది ఈ ఇయర్లో పాస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఎస్యూటీ ఇన్స్యూటీ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఐటీఐ పాసింగ్ అనేది ఎప్పుడు మరి పాస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అప్ టైన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. టోటల్ మార్క్స్ అనేది ఎంత ఉందనేది ఐటీలో ఉంటే పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత క్లిక్ అండ్ కంటిన్యూ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ వెరిఫైడ్ ఇన్ ఆల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం చూసుకుంటే నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అనేది చూసుకుని మీరు ఫిలప్ చేసిన డీటెయిల్స్ అనేది కింద కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ ఉంటే ఐ హ్యావ్ వెరిఫైడ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఏదైనా మీరు రాంగ్ అని ఫిలప్ చేస్తే నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అని ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుందండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ సబ్మిట్ అనేది రావడం జరుగుతుంది. అన్ని కరెక్ట్ ఉంటే ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మీ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే యూ హ్యావ్ బీన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుందండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవడం మీకు మంచిదండి. నెక్స్ట్ చూసుకుంటే క్లిక్ టు హియర్ లాగిన్ అనే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీ ఒక క్యాప్చా అనేది రావడం జరుగుతుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మీరు ఏదేది రిజిస్టర్ అయినప్పుడు ఏదేది ఎంటర్ చేశారో అవన్నీ కేర్ఫుల్గా ఇక్కడ రావడం జరుగుతుందండి. అయితే అవన్నీ ఇక్కడ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటో అనేది అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసే ముందు ఇక్కడ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 20 to 50 KB లోపు ఫోటో అనేది ఉండాలి. ఆ తర్వాత సిగ్నేచర్ అనేది చూసుకుంటే ఇక్కడ 10 to 40 KB లోపు ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోగలరండి. ఇక్కడ చూసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కరెక్ట్ అప్లోడ్ చేశారా లేదా అనేది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. పేమెంట్ అంటే ఏం లేదండి, ఇక్కడ మీ ఒకవేళ మీరు మొబైల్ నుంచి ఇక్కడ పే చేయాలనుకుంటే మీ ఏటీఎం కార్డ్ నెంబర్ అదేవిధంగా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీద క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఎలాంటి ఫీజ్ అనేది పేమెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ విషయం అనేది నాకు రావడం లేదు. లాగౌట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రింట్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీ అనేది ఇది ప్రింటర్ అని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. ఫర్దర్గా మీకు యూస్ఫుల్ అనేది ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినంత లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.